విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోనైతే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండస్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. మరోవైపు అక్కడ దాదాపు కూడా 100కు పైగా పేషెంట్లు అనేది ఉండటం జరిగింది. వారందరినీ కూడా 100% సేఫ్ అని చెప్పి అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిన విధానం కనుక మనం క్లియర్గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాము. వారందరినీ కూడా అంటే ఆ పేషెంట్లు అక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళలో ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉంటారు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, అనేక రకమైన పేషెంట్లు కొంతమంది కనీసం నడవలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము ఆ పర్సన్ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది నిజంగా చాలా కష్టమైన పని. అక్కడ ఉన్న ఒక మార్గం ద్వారానైతే ప్రజెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో దాదాపుగా 3 ఫైర్ ఇంజిన్ల సిబ్బంది కూడా పాల్గొనడం అనేది జరిగింది. మరోవైపు అక్కడ స్థానికులు కానీ ఎంప్లాయీస్ కానీ వారు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆ పేషెంట్లందరినీ కూడా నియర్ బై హాస్పిటల్స్ దగ్గరలో ఉన్న ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడికి చేర్చడం అనేది జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చికిత్సను కొనసాగిస్తున్నారు. అందరూ కూడా సేఫ్గానే ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తహసీల్దార్ కూడా మాట్లాడారు ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి. అయితే ఫైర్ సేఫ్టీ వీటన్నిటిని కూడా మేము ప్రజెంట్ పరిశీలిస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నాము. టర్మ్స్ అండ్ నార్మ్స్ ఏమున్నాయో అవన్నీ వీరు పాటించారా, ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా వారు పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు అక్కడ శాసనసభ్యులు వారు మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే జనరల్గా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా కూడా షార్ట్ సర్క్యూట్స్ వల్లే అవుతాయి హాస్పిటల్స్లో అని చెప్పి చెప్పారు వారు కూడా. అంటే జనరల్గా కూడా హాస్పిటల్ అంటే అక్కడ చాలా కూడా ఎలక్ట్రికల్గా కూడా వర్క్ అయ్యే ఎక్విప్మెంట్ ఉంటుంది, కరెంటుతో వర్క్ అయ్యే ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి హాస్పిటల్స్లో. అలాంటప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా లోడ్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. కొత్తగా ఏదైనా ఎక్విప్మెంట్ వచ్చి యాడ్ అయినా కానీ డెఫినెట్గా కూడా అది లోడ్ ఎక్కువ పడుతుంది. అలాంటి వాటి వల్ల ఏమవుతుంది, పవర్ ఫ్లక్చువేషన్స్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా హాస్పిటల్స్లో ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. హాస్పిటల్స్లో అనేక మంది పేషెంట్స్ ఉంటారు, వారిని విజిట్ చేయడానికి వచ్చే విజిటర్స్ వీరందరూ ఉంటారు. నార్మల్ ఒక బిల్డింగ్లోనైతే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే కనీసం వారు అక్కడ నుంచి లేచి పరిగెత్తగలరు, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు రక్షించుకోవడానికి కొన్ని చర్యలు చేపడతారు ఎమర్జెన్సీ నుంచి వెళ్ళటం. కానీ ఇక్కడున్న పేషెంట్స్ జనరల్గా పేషెంట్స్ తొందరగా లేచి నడవలేరు, వారి హెల్త్ ఆల్రెడీ సరిగ్గా ఉండదు. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు అగ్ని సిచ్యువేషన్స్ కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో అలాంటి టైంలో ఇలాంటి ప్లేసెస్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కూడా సమీక్షించుకోవాలి. అదేవిధంగా అధికారులు కూడా టర్మ్స్ అండ్ నార్మ్స్ ప్రకారం రన్ అవుతుందా, ప్రజెంట్ ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అక్కడ సమీకరణ అనేది చేస్తూనే ఉండాలి. ఇవాళ జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ప్రైమరీ రీజన్ అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చు అని చెప్పి అయితే ఒక అనాలిసిస్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న పోలీసులు కానీ అదేవిధంగా ఫైర్ సిబ్బంది కానీ అధికారులు కానీ అక్కడ ఉన్న పొగని ఏ విధంగా పంపించాలి, ఎందుకంటే ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్లో పేషెంట్లందరినీ కూడా బయటకు తీసుకురావటం అనేది జరిగింది. సో ఇప్పుడు అక్కడున్న టాస్క్ అక్కడ ఉన్న పొగ అంటే మంటలను అదుపు చేసి అక్కడ ఉన్న పొగని ముందుగా బయటికి పంపించాలి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి హాస్పిటల్ అంటే. సో అలాంటి టైంలో ఆ మెషిన్స్ కూడా పాడవకుండా అవన్నీ కూడా చూసుకోవాలి. ఎక్కువగా ఇప్పటికి ఆస్తి నష్టం జరిగింది, ఇక మరీ ఎక్కువ ఆస్తి నష్టం, ముందు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేది ఏ ఫైర్ యాక్సిడెంట్లో అయినా ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఆస్తి నష్టాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు ఉంటాయి. మా ఆడపడుచు మా పిన్ని ఇంకొక మా ఏర్కోడు ఉన్నాడు, హౌస్ కీపింగ్ పని చేస్తారు అందరూ. అదే ఏమైందని భయపడి వచ్చానండి. ఇందులో బ్రతకాలని మా సమస్య కాలిపోయిందని స్టాఫ్ చేశారు. ప్రస్తుతం అయితే ఎవరు లేరు, అంత కంట్రోల్లో ఉంది. ప్రమాదం అయితే ఎవరికి లేదు. లోపల 20 మంది అని తేలిందండి. అందరిని బయటికి తీసుకుని వచ్చారు, ఆ సేఫ్ ప్లేస్లో పెట్టారు వాళ్ళని. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఎవరికి ఏ ప్రమాదం లేదండి. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉండొచ్చు లోపల? ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ జరిగింది అంటున్నారు. సెకండ్ ఫ్లోర్లో, ఇది 5 ఫ్లోర్స్ ఉన్నాయి, అందులో సెకండ్ ఫ్లోర్లో జరిగింది.
ప్రస్తుతం అయితే ఇక్కడ స్టాఫ్ లోకల్ పోలీస్ వారితో అందరినీ బయటికి తీసుకొచ్చారు. లోపల అయితే ఎవరు లేరు. ఎవరికి ప్రాణాయ పరిస్థితి కానీ ప్రస్తుతానికి అయితే ఎవరు లేదండి. ఇప్పుడు ఎక్కడో సేఫెస్ట్ ప్లేస్లో పెట్టారు. అది పక్క హాస్పిటల్లో పెట్టారు. సెకండ్ ఫ్లోర్లో జరిగిందండి. ఆపరేషన్ థియేటర్లో జరిగిందండి. బహుశా షార్ట్ సర్క్యూట్ అన్నారు. అది పరిశీలించవలసి ఉంది. కన్సర్న్ ఫైర్ ఆ వెహికల్స్ కూడా వచ్చినాయి. వాళ్ళతోటి మేము చేయిస్తున్నారు లోపల. అది చూస్తామండి. చూస్తామండి. అది పరిశీలిస్తాం. మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. చూస్తామండి. మరి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కన్సర్న్ ఇక ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో ఉన్న పొగను మొత్తం కూడా బయటకు పంపించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మా విశాఖ ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ అనేది కొనసాగుతుంది. లోపల నుంచి ఈ మంటలు అనేది అదుపైనా కూడా పొగ అనేది బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మనం చూడొచ్చు లోపల మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్కి సంబంధించి మంటలను అయితే అదుపు చేశారు. కానీ పూర్తి స్థాయిలో పొగ అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ పొగ మొత్తాన్ని కూడా బయటకు పంపించడానికి ఇన్సైడ్ ఉన్నటువంటి గ్లాసెస్ అన్నింటినీ వీళ్ళు మొత్తం పగలగొడుతున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. సో ఆ హాస్పిటల్ మొత్తం అంతా చూడొచ్చు. మనం హాస్పిటల్ ఇంచుమించుగా ఉన్నటువంటి అన్ని ఫ్లోర్లలోనూ గ్లాసెస్ పగలగొట్టి ప్రస్తుతం వాటరింగ్ చేసి ఈ మొత్తానికి సంబంధించి పొగంతా బయటికి వెళ్ళేలాగా చేస్తున్నారు. మరొకసారి మనతో పాటు అడిషనల్ కమిషనర్ జీవీఎంసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, అసలు కారణం ఇప్పటికైనా ఏమైనా తెలిసింది అధికారుల నుంచి? అంటే ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఇందాక ఆల్రెడీ చెప్పారు, ప్రస్తుతం అయితే చేస్తున్నామని చెప్పేసి. పూర్తి స్థాయి అంటే ఎందుకు సాక్షి జరిగి ఉండొచ్చు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఏదైతే ప్లగ్ రిపేర్ అవుతుందో ప్లగ్ రిపేర్ చేసేటప్పుడు జనరల్గా ఆ బాయ్ దగ్గర వచ్చి చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది. అయిన వెంటనే ఇమీడియట్గా నైట్రోజన్ అనేది లీక్ అయిందని ఎండీ గారు చెప్పారన్నమాట. నైట్రోజన్ లీక్ అయింది, లీక్ అవ్వని బ్లాస్ట్ అయింది. తెలుసుకుని ఇమీడియట్గా మొత్తం మిగతాది మీకు తెలిసిందే, అంతా చూశారు. ఈ బ్లాస్ట్ ఇట్లాంటి బ్లాస్ట్ జరిగితే పెను ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది కదా, అది ఎలా కంట్రోల్ చేయగలిగారు? లేదు, అంత బ్లాస్ట్ అయ్యేది అంత కదా, సిపి గారు వస్తుంది. అది అంత ప్రమాదం అయ్యేదంటే ఇమీడియట్గా వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నారు. దీనికి ఫైర్ అన్నీ ఉండడం వల్ల దీన్ని సేవ్ చేసుకోగలిగారు. వీళ్ళు ప్రత్యేకించి దీన్ని బాగు చేస్తూ ఉండగా జరిగిన ప్రమాదం అనుకోవాలా ఇది? అంతే 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 బాగు చేసేటప్పుడు రిపేర్ అయ్యేటప్పుడు జరిగిన ఇష్యూ మాత్రమే. సో అధికారులు ఉన్నతాధికారులు దీని మీద విచారణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఆ లోపల ఆ ప్లగ్ అనే దాన్ని బాగు చేస్తున్నారు. దాని రిపేర్ జరుగుతున్న సమయంలోనే హైడ్రోజన్ లీక్ అవ్వడం, అది బ్లాస్ట్ అవ్వడం, బ్లాస్ట్ అయిన తర్వాత ఈ ప్రమాదం అనేది దాని తీవ్రత అనేది పెరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే విశాఖ సిపి మొత్తం అంతా కూడా లోపల పర్యవేక్షణ చేసి అది దీనికి అంటే ఈ ప్రమాదానికి గల తీవ్రతని ఇప్పటికే వాళ్ళు ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిపి నేరుగా ఆ హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. మొత్తం ప్రతి ఫ్లోర్ని కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. నేను ఒకసారి హాస్పిటల్కి సంబంధించినటువంటి అవుట్ సైడ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, బయట పక్క మరొకసారి. ఎందుకంటే ఇంకా ఇంచుమించుగా ప్రమాదం జరిగి గంటన్నర తర్వాత కూడా ఆ లోపల నుంచి వీటికి ఇప్పటికీ పొగలు కమ్ముకుంటున్నటువంటిది మనం చూడొచ్చు. సో వస్తున్నటువంటి పొగలకు సంబంధించి ఈ మొత్తం అన్ని ఫ్లోర్లలోనూ ఆ గ్లాసెస్ని పగలగొట్టిన ఇంచుమించుగా 6 ఫ్లోర్ల బిల్డింగ్గా ఇదైతే కనిపిస్తున్నటువంటిది. అన్ని ఫ్లోర్లలో ఉన్నటువంటి వాటిని డిస్మాంటిల్ చేసి ప్రస్తుతం అయితే ఈ అద్దాలను పగలగొట్టి ఆ పొగంతా బయటకు వచ్చేలా చేస్తున్నారు. ఇంచుమించుగా 100 మందికి పైనే వీళ్ళు సిబ్బంది పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ఓపీకి వచ్చినటువంటి వాళ్ళు, డాక్టర్లు అందరూ కూడా దాదాపుగా 100 మందికి పైనే లోపల ఉన్నారనేది తెలుస్తుంది. కాకపోతే వీళ్ళలో 20 మందికి మాత్రం అస్వస్థత తీవ్రంగా ఉండడంతో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వేరే హాస్పిటల్స్కి ఇక్కడి నుంచి తరలించి అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విజువల్లో చూడొచ్చు, ఇది తీసుకొచ్చినటువంటి భారీ క్రెయిన్ ఇంచుమించుగా 100-150 అడుగుల వరకు పైకి వెళ్ళేటటువంటి భారీ క్రెయిన్ని మనమైతే చూడొచ్చు. సో ఈ క్రెయిన్ ద్వారా మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఫైర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఈ క్రెయిన్ ద్వారా మొత్తం లోపలికి వెళ్ళి అంటే ఇన్సైడ్ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా గ్లాసెస్ అన్నింటినీ బద్దలు కొట్టడానికి కానీ, ఒకవేళ ఎవరన్నా చిక్కుకున్న
చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ తరలించడానికి కానీ అవకాశం ఉంటుంది. సో దానికోసం ఈ బాహుబలి క్రెయిన్, మెగా క్రెయిన్ అయితే యూజ్ చేస్తున్నటువంటిది మనం ఆ విజువల్లో చూడొచ్చు. ఎప్పటికే ఆ ఫైర్ సిబ్బంది మొత్తం ఇన్సైడ్కి వెళ్ళారు, పోలీసులు ఇన్సైడ్కి వెళ్ళినటువంటి పొజిషన్ అయితే ఉంది. లోపల ఉన్నటువంటి పేషెంట్స్ని అటు సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో బయటకైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కానీ ఇంకా ఏమన్నా అంటే ఇంకెక్కడన్నా మంటల్ని అదుపు చేయాలా, లేకపోతే ఇన్సైడ్ ఇంకా ఏమన్నా ఫైర్ అవుతుందా దాన్ని గమనించాలన్నా, పొగ మొత్తాన్ని బయటికి వచ్చేలాగా చేయాలన్నా ఇంకా గంటన్నర తర్వాత కూడా పొగ బయటకు కమ్ముకుని ఉన్నది లోపల రూమ్స్లో. వాటన్నింటినీ కూడా బయటికి వచ్చేలాగా చేయాలంటే ఖచ్చితంగా పై వరకు వెళ్లాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఈ బాహుబలి క్రెయిన్, పెద్ద క్రెయిన్ అయితే ప్రస్తుతం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రెయిన్ ద్వారా ఈ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఆ ఇన్సైడ్ ఉన్నటువంటి అంటే మనకి హాస్పిటల్ కూడా నేను మరొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కనిపిస్తున్నటువంటి రెండు అంటే ఈ బ్లాక్ ఏదైతే ఆ గ్లాసెస్ పగలగొట్టి కనిపిస్తుందో ఆ డెకరేట్ చేసి అవుట్ సైడ్ గ్లాసెస్, ఇక్కడే ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఇంకా లోపల నుంచి పొగ బయటికి వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కానీ ఈ రూమ్స్ కాకుండా సెంటర్లో కనిపిస్తున్నటువంటి డెకరేటెడ్ గ్లాసెస్ ఏవైతే కొంచెం అంటే హాస్పిటల్ బిల్డింగ్ అందంగా కనిపించడం కోసం చేసినటువంటి ఈ గ్లాసెస్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా బద్దలు కొడితే తప్ప లోపల ఉన్నటువంటి మొత్తం పొగంతా కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. సో దీనికోసం అయితే ప్రస్తుతం ఈ భారీ క్రెయిన్ అయితే తీసుకొచ్చారు. రెస్క్యూ చేయాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది అత్యంత ఇరుకైన ప్రదేశాలు, ముఖ్యంగా నిత్యం ట్రాఫిక్ ఉండేది, పైగా ఇంచుమించుగా వందలాది హాస్పిటల్స్ ఈ ఒక్క రోడ్లోనే ఉంటాయి. జగదంబ కూడల్లో కొన్ని వందల హాస్పిటల్స్ అయితే ప్రస్తుతం అయితే ఒకే ప్లేస్లో ఉండడంతో వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి వాళ్ళతో వెళ్తున్నటువంటి వాళ్ళతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి వీళ్ళంతా షేర్ చేస్తూ ఉండే పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్స్ అన్నీ కూడా పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన వీళ్ళందరినీ తీసుకెళ్ళినటువంటిది మనమైతే చూడొచ్చు. సో ఇంకా హాస్పిటల్ దగ్గర ఈ రెస్క్యూ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ క్రెయిన్ని మనం ఆపరేట్ చేస్తున్నటువంటి క్రెయిన్ కూడా చూడొచ్చు. సో ఆ క్రెయిన్ ప్రస్తుతం అయితే లోపలికి అంటే హాస్పిటల్ బిల్డింగ్ పైకి అయితే పంపిస్తున్నటువంటి విజువల్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకు అంటే ఇప్పటికీ దాదాపుగా గంటన్నర నుంచి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రమాదం జరిగిన ఈ ప్రమాద తీవ్రత లోపల కేవలము మంటలు లేవు, ఒక్క పొగ మాత్రమే ఉందన్న, పొగ కూడా పూర్తిగా కమ్ముకుపోయినటువంటి నేపథ్యంలో అదంతా కూడా బయటికి రావాలి. దానికోసం ఈ పెద్ద క్రెయిన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అటు ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానిక హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అత్యంత వేగంగా స్పందించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రాణాపాయం జరగలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరొకరికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటిది ఏమీ లేకుండా ప్రస్తుతం అయితే వీళ్ళు మొత్తము అందరినీ బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. క్రెయిన్ ఆపరేట్ చేస్తున్నటువంటి దాన్ని కనుక మనం గమనిస్తే సో ఇక్కడ మొత్తం హాస్పిటల్ టాప్కి అయితే ప్రస్తుతం ఆ క్రెయిన్లో నుండి కొంత ఈ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ లోపలికి వెళ్తున్నటువంటిది ప్రత్యక్షంగా విజువల్లో చూడొచ్చు. ఇది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ ఉన్నటువంటి గ్లాసెస్ని కనుక బద్దలు కొడితే తప్ప ఇంకా లోపల ఉన్నటువంటి ఆ పొగ కమ్ముకుపోయినటువంటి పొగ బయటికి రాదు. మనం ప్రత్యక్షంగా కూడా చూసాం. లోపలికి వెళ్ళినటువంటి అటు ఫైర్ సిబ్బంది, పోలీసు, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది, ఇక స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా గమనించాం. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలన్నా కూడా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ముఖ్యంగా పొగలో వాళ్ళకి పొగ కమ్మేయడం, వాళ్ళకి కమ్మేసినటువంటి పొగలు ఊపిరాగకపోవడంతో మాస్కులను కూడా ఒక్కొక్కసారి తీసి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా హాస్పిటల్ లోపల నుంచి అంటే మంటల్ని ఎంత ఆర్పినా కూడా లోపల ఉన్నటువంటి వాటిని కొంతవరకు ఆ నిప్పు అనేది కంటిన్యూ అయితే ఖచ్చితంగా పొగలు కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్స్ అన్నీ ఎంత క్లోజ్డ్గా ఉంటాయో మనకు తెలుసు. ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఏ ఎక్విప్మెంట్కి మంటలు అంటుకున్నా కూడా అవి ఆర్పినా నిత్యము ఈ మంటలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ప్లగ్ రిపేర్ చేస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ జరిగింది, వెంటనే హైడ్రోజన్ బ్లాస్ట్ అయింది అంటుకోవడంగానే అని ప్రస్తుతం అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఆ స్వయాన హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండీ తెలియజేశారు, హైడ్రోజన్ పైప్ పేలిందని చెప్పి. అంటే పెను ప్రమాదం జరగలేదు ఇక్కడ వరకు మాత్రం ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ఆనందించదగ్గ విషయమే. సో ఆ
పెను ప్రమాదం లేకుండా ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా మొత్తం అందరూ కూడా అందులో ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ప్రస్తుతం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆ క్రెయిన్లో మనం చూస్తున్నాం కదా, క్రెయిన్ మొత్తాన్ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక్కొక్కటి ఆ గ్లాసెస్ని కనుక బద్దలు కొడితే లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ పేషెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చేసినా కానీ మొత్తం ఆ హాస్పిటల్లో ఇంకా మంటలు అదుపు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ పైకి వెళ్ళాలి. దానికి సంబంధించే ఈ క్రెయిన్స్ తీసుకొచ్చి గ్లాసెస్ని పగలగొట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చేస్తున్నటువంటిది మనం ప్రత్యక్షంగా విజువల్లో చూడొచ్చు. ముగ్గురు ఫైర్ సిబ్బంది స్పెషలిస్టులు లోపలికైతే వెళ్ళారు. వాళ్ళ దగ్గర హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఆ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో ఆ గ్లాసెస్ని వెంటనే పగలగొట్టి ఆ పొగంతా కూడా బయటకు వచ్చేలాగా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంచుమించుగా గంటన్నర నుంచి ఈ ప్రమాదం జరిగే గంటన్నర అవుతున్నా ఇప్పటికే ఈ మొత్తం అంతా కూడా మంటల్ని అదుపు చేసినా కూడా పొగ అనేది హాస్పిటల్ మొత్తం అంతా కూడా కమ్ముకుపోయినటువంటి పరిస్థితిని అయితే మనము చూడొచ్చు. ఇప్పుడే అంటే 2 క్షణాల క్రితమే అక్కడికి వెళ్ళినటువంటి భారీ క్రెయిన్లో వెళ్ళినటువంటి ఆ సిబ్బంది ఆ క్రెయిన్కి సంబంధించి వీళ్ళైతే ఇదైతే డిమాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ అక్కడ కొత్తగా అంటే మళ్ళీ లోపల ఉన్నటువంటి పొగ అనేది బయటకు వస్తున్నటువంటిది మనం చూడొచ్చు. సో ప్రమాదం తీవ్రత ఇక్కడ ప్రమాద తీవ్రతను అంచనా వేసేదానికంటే ప్రమాదం జరిగినప్పుడు రెస్పాండ్ అయిన దాన్ని కూడా నిజంగా అభినందించాలి. ఇది మెయిన్ సెంటర్ కావడం, దీని చుట్టూనే అటు 1 టౌన్ అదేవిధంగా జగదాంబ ఈ కూడలన్నింటిలో కూడా ఫైర్ ఇంజన్స్ అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో త్వరితగతిన అయితే తీసుకొచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక్కసారిగా పవర్ అంతా కూడా ఆపేసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఐసీయూలో కానీ ఎమర్జెన్సీకి సంబంధించి కానీ లేక కొంతమంది పేషెంట్స్కి బాడీ మొత్తం అంతా కూడా కొన్ని పరికరాలను ఎలక్ట్రికల్ పరికరాలను అమర్చి ఉంటారు. అట్లాంటి సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ వీటన్నింటినీ అధిగమించి ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అందరూ బయటపడినట్టు పరిస్థితి అయితే ఉంది. అది సిబ్బంది కూడా ఇప్పటి వరకు పనిచేసినటువంటి హాస్పిటల్కి సంబంధించి ఆ సిబ్బంది కూడా మొత్తం అందరూ కూడా సేఫ్గానే బయటకు వచ్చారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రెస్క్యూ మరికొంతసేపు మనము ఈ గ్లాసెస్ పగిలినటువంటి ప్లేస్లో నుంచి కూడా చూడవచ్చు. లోపల రూమ్లో ఇప్పటికీ కూడా మాస్కులు ధరించి వాళ్ళైతే ఫైర్ సిబ్బంది వర్క్ అయితే చేస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. సో ఎంతసేపు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ రాజు.